Today class is Hindi. Today class is Hindi. For 5th class. 5th class Hindi. Online classes start అయ్యి మనం ఎవ్రీ సబ్జెక్ట్స్ మీద బేసిక్స్ కూడా నేర్చుకున్నాం కదా. బేసిక్స్ మీద బేసిక్స్ చక్కగా ఫాలో అయ్యి చక్కగా నేర్చుకున్నాం. ఆ బేసిక్స్ సంబంధించి హిస్టరీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. సో టుడే ఆన్వర్డ్స్ ఇవాళ నుంచి మేము టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతాం. ఓకేనా? సో టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యి టెక్స్ట్ బుక్స్ వైజ్గా మనం లెసన్స్ ఫాలో అయ్యి అవి నోట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పున ఒక్కొక్క నోట్స్ పెట్టుకోవాలన్నా మీరు కదా. సో ఫస్ట్ అయితే అన్ని రఫ్ నోట్బుక్లో నోట్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు అలా కాదు నాన్న, ఒక్కొక్క సబ్జెక్ట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్, సోషల్ ఇవన్నీ మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పున ఒక్కొక్క నోట్స్ పెట్టుకోవాలి. ఒక్కొక్క నోట్స్ పెట్టుకోవాలి అంటే మీరు వచ్చి ఫస్ట్ ఇక్కడ నోట్బుక్స్ తీసుకెళ్ళండి నాన్న. నోట్బుక్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ వచ్చినప్పుడు మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. సో ప్రెసెంట్ అయితే మీరు అందరూ వచ్చి నోట్బుక్స్ తీసుకెళ్ళండి. ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క నోట్స్ పెట్టి మేము ఆన్లైన్ క్లాసెస్లో చెప్పే ప్రతి ఒక్క క్లాస్ మీరు నీట్గా చక్కగా ఫాలో అవుతూ ఉండండి నాన్న. నీట్గా నోట్స్ చేసుకుని నెక్స్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ రన్ అయ్యే టైంకి మీ దగ్గర చక్కగా నోట్బుక్స్ ఉండాలన్న. ఉంటే కనుక మనం చక్కగా నెక్స్ట్ లెసన్స్ నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు, మళ్ళీ ఫస్ట్ నుంచి రాకుండా. సో స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ నోట్ యువర్ నోట్బుక్స్ వెరీ నీట్లీ. ఓకే, చక్కగా నీట్గా మీరు నోట్ చేసుకోండి. నేను చెప్పి ప్రతి లెసన్ లెసన్కి ఏ సబ్జెక్ట్కి సంబంధించిన లెసన్స్ అయినా చక్కగా నీట్గా నోట్ చేసుకోండి. తెలుగు అండ్ హిందీ నేను మీకు చెప్తున్నాను కదా. సో ఆ రెండు నోట్బుక్స్ కూడా చక్కగా నీట్గా ఉంచుకున్నానా. సో 5th క్లాస్ ఫస్ట్ లెసన్ ప్రార్థన మీకు అర్థం కదా. సో అందరు వచ్చి ఇక్కడ నోట్బుక్స్ తీసుకెళ్ళండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క నోట్స్ చెప్పిన పెట్టుకొని మీరు చక్కగా నేను చెప్పే లెసన్స్ అన్ని ఫాలో అవుతూ నీట్గా రాసుకున్నాను. ఓకేనా? సో టుడే ఫస్ట్ లెసన్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి నేను నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో చదివి మీకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అన్న, ఫస్ట్ లెసన్ ప్రార్థన. ప్రార్థన మీన్స్ ప్రేయర్. ప్రార్థన మీన్స్ ప్రేయర్. ఓకే స్టూడెంట్స్, లిసన్ కేర్ఫుల్లీ. हे प्रभु, तुम हो माता पिता हमारे, तुम बिन बिगड़ी कौन सहारे. अर्थమైందనా? सवारे. तुम बिन बिगड़ी कौन सवारे. हे प्रभु, तुम हो माता पिता हमारे, तुम बिन बिगड़ी कौन सवारे. हम नादन वाला तेरे सहारे है, तुम्हारे दया हो यही मांगते हैं. हम नादान वाला तेरे सहारे है, మేము చిన్నపిల్లలం నీ ఎదురు నుంచోని తుమ్హారీ దయా హో యహీ మాంగతే హే, నీ దయ కోసం మేము ప్రేర్ చేస్తున్నాం, అడుగుతున్నాము. పढ़ाई लिखाई में सदा मन लगाए, भले हम बने सबको भलाई सिखाए. अर्थమైందనా? पढ़ाई लिखाई में सदा मन लगाए. చదువుల్లో చదవడంలో రాయడంలో మేము మన మనసు పెట్టి మేము చదువుతాము. భలే హమ్ బనే సబ్కో భలాయి సిఖాయే, మేము చదవడంలో రాయడంలో మంచి మనసుని పెట్టి రాసి చదివి మనము ప్రతి ఒక్కరికి మంచి అన్నది నేర్పుతాము. बड़ा और छोटों का आदर करे हम, बने सत्यवादी कभी ना डरे हम. अर्थమైందా? बड़ों और छोटों का आदर करे हम, పెద్దల పట్ల చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ పట్ల మనం గౌరవంగా ఉండి మర్యాద ఆదర్ ఆదర్
మేము అంటే జన్ కళ్యాణ్ అంటే మంచి మంచి పని కోసం మేము ఎప్పుడు ప్రతి ఒక్కరికి సేవ చేస్తూనే ఉంటాం. तुम देना साथ हमारा सदा तुझे भूलकर ना कोई काम करे हम. మేము నిన్ను మరిచి ఏ పని చేయము, సో నీ నీ తోడు మాకు ఎప్పుడు ఇస్తూ ఉండు అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు నాన్న. అర్థమైందా మీకు? చక్కగా చిన్న ప్రేయర్ ఎలా చేస్తున్నారు చూడండి. మేము చదవడంలో రాయడంలో మంచి జ్ఞానాన్ని మనకు పెట్టి మేము ప్రజల పట్ల గౌరవంగా, పెద్దల పట్ల, చిన్నవాళ్ళ పట్ల కూడా మంచి రెస్పెక్ట్తో ఉండి, మర్యాదతో ఉండి, అబద్ధం అనేది ఆడకుండా సత్యంగా ఉండడంలో జన్ కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళకి మంచి చేయడంలో, ఒక్కొక్కరికి సహాయం చేయడంలో నువ్వు మాకు ఎప్పటికీ తోడుగా ఉండు అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు నాన్న. సో ఈ లెసన్ ఇంకోసారి రీడ్ చేస్తున్నాను, జాగ్రత్తగా లిజన్ చేయండి నాన్న. हे प्रभु तुम हो माता पिता हमारे. ప్రభు నువ్వే మాకు మాతా పిత అంటే తల్లిదండ్రులు లాంటి వాడివి అని. हे प्रभु तुम हो माता पिता हमारे, तुम बिन बिगड़ी कौन सवारे. हम नादान बालक तेरे सहारे हैं, तुम्हारी दया हो यही मांगते हैं. पढ़ाई लिखाई में सदा मन लगाए, भले हम बने सबको भलाई सिखाए. बड़ों और छोटों का आदर करें हम, बने सत्यवादी कभी ना डरे हम. हो जाए कल्याण काम हमारा, जन जन की सेवा करें हम. तुम देना साथ हमारा सदा, तुझे भूल ना कर ना कोई काम करें हम. నిన్ను మరిచి నీ తోడు మాకు ఎప్పటికీ ఉంచు, నిన్ను మరిచి మేము ఏ పని చేయము అని చెప్పి వాళ్ళు చిన్న పిల్లలు చక్కగా నుంచొని ప్రేయర్ చేస్తున్నారు నాన్న. సో ఫస్ట్ లెసన్ ప్రార్థన లెసన్కి సంబంధించి కొన్ని మీనింగ్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి నాన్న. అవన్నీ నేను బోర్డు మీద నోట్ చేస్తాను, మీరు కూడా చక్కగా నీట్గా నోట్ చేసుకోండి. హిందీ నోట్బుక్ ఓపెన్ చేసి అలా ఓపెన్ యువర్ హిందీ నోట్బుక్ అండ్ నోట్ డౌన్. ఫస్ట్ లెసన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ పుట్ ద హెడ్డింగ్ ప్రార్థన మీన్స్ ప్రేయర్. మీ నోట్బుక్ ఓపెన్ చేసి ప్రార్థన అని హెడ్డింగ్ పెట్టి ప్రేయర్ అని హెడ్డింగ్ పెట్టండి నాన్న. నెక్స్ట్ शब्द ज्ञान. प्रभु प्रभु ईश्वर ए गॉड. सवारे दया. कृपा. kindness. सदा सदा हमेशा always always आदर आदर सम्मान सम्मान means respect respect. Look students, I will say the word Prabhu Ishwar. Prabhu means Ishwar, a God.
सदा, हमेशा, ऑलवेज, आदर, सम्मान, रेस्पेक्ट। ओके, प्रभु, ईश्वर, दया, कृपा, सदा, हमेशा, आदर, सम्मान। नोट डाउन करना చక్కగా all put the heading first of all neat గా heading పెట్టి every meaning కూడా లైన్ యూజ్ చేస్తూ నీట్ గా నోట్ చేసుకోండి. ఓకే, నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యు. ఓకే స్టూడెంట్స్, నోట్ చేశారు కదా? నెక్స్ట్ నాదాన్. నాదాన్, నాదాన్ మీన్స్ మాసూమ్. మాసూమ్ అంటే చిన్నతనం నాన్న. నాదాన్ ఏమీ తెలియని చిన్నతనం, ఇన్నోసెంట్. ఇన్నోసెంట్. मन, मन लगाए అన్నాడు కదా. मन అంటే ఏంటన్నా? మనసు పెట్టి చదవడం. मन అంటే మనసు. మనసు అంటే హృదయ. హృదయ, హార్ట్. భलाई, भलाई, नेक means goodness. Goodness. नादान, मासूम means innocent అంటే చిన్నతనం అన్నానా. मन, హృదయ, హార్ట్. భलाई, नेक, గుడ్నెస్. భलाई అంటే మంచితనం, మంచిగా ఉండటం. గుడ్నెస్. ఈ మీనింగ్స్ నోట్ చేసుకున్న తర్వాత హోంవర్క్ కూడా నోట్ చేసుకోండి స్టూడెంట్స్. CW as HW, read and write 2 times. మీనింగ్స్ నోట్ చేసుకొని హోంవర్క్ నోట్ చేసుకున్నారా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, నోట్ చేస్తున్నారు కదా? సో చూడండి ఇంకోసారి వర్డ్. నాదాన్, మాసూమ్, ఇన్నోసెంట్, मन, హృదయ, హార్ట్. భलाई, नेक, గుడ్నెస్. భलाई దగ్గర లాకి ఆకారం ఉండనా? భलाई రాస్తున్నారు కదా, లా దగ్గర ఆకారం ఉండి नेक, గుడ్నెస్. ఓకే, హోంవర్క్ చేయండి. CW as HW, read and write 2 times. ప్రార్థన లెసన్ మీనింగ్స్ ఇవాళ నోట్ చేసుకున్నారు కదా. సో ఆ లెసన్
మీనింగ్స్ అన్ని చక్కగా 2 టైమ్స్ హోంవర్క్ చేయండి, నా వాట్సాప్లో సెండ్ చేయండి. మీరు హోంవర్క్ సెండ్ చేస్తేనే మీకు అటెండెన్స్ పడుతుంది నాన్న. సో మస్ట్ అండ్ షుడ్లీ చక్కగా నీట్గా హోంవర్క్ చేసి నోట్బుక్ రాసుకొని హోంవర్క్ కూడా చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కంప్లీట్.